జయంతి సర్పంచ్ సందర్భంగా ఎండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో విజయవంతంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బైక్ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు ఏప్రిల్ 14, 1891 రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాల్లో ఒక దళిత కుటుంబంలో జన్మించి తన యొక్క జీవితాన్ని ఈ యొక్క దేశానికి ఈ యొక్క దేశ ప్రజల కోసం చాలా విధాలుగా ఆ రోజు కనుక ఆ మహానుభావుడు జన్మించి ఉండకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు చాలా వేరే విధంగా ఉండేవి. ఎందుకంటే ఎస్పెషల్లీ అతను అనుభవించినటువంటి సిచ్యువేషన్ బట్టి, తనకున్న నాలెడ్జ్ని బట్టి ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క దేశాన్ని అట్టడుగు స్థాయి నుండి చాలా గొప్పగా తీసుకెళ్ళడానికి చాలా తన వంతు ప్రయత్నం చేసినట్టు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కనుక ఆయన నాకు ఎందుకులే అనుకుంటే, ఈరోజు ఒక దళిత సమాజమే కాకుండా బీసీ సమాజము, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు కూడా చాలా విధంగా వెనుకబడి ఉండేవారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క స్ఫూర్తిని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ రోజులో గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా ఆయన యొక్క స్ఫూర్తిని మనం సాధించాలి. ముఖ్యంగా యూత్, ఎస్పెషల్లీ దళిత యూత్ ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచినట్లయితే మన యొక్క జీవితాల్లో మార్పు జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక మంది మార్పులు జరిగినప్పటికీ కూడా ఇంకా కూడా మార్పు చెందిన ప్రాంతాలు దళిత వాడలు, ఇంకా కూడా మార్పు రావాల్సిన ప్రాంతాలు గిరిజన వాడలు, ఇంకా కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సమాజం దళిత సమాజం. మరి దీని అందరూ ఎవరు పైకి తీసుకురావాలి? ఏ రాజకీయ నాయకుడు పైకి తీసుకొస్తాడు? ఎవరు తీసుకురావాలనుకుంటున్నారా? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ఏ విధంగా అయితే తన యొక్క పోరాటాన్ని తీసుకున్నాడో అదే విధంగా ప్రతి ఒక్క యువకులందరూ కూడా నిర్భయంగా ఆయన యొక్క స్ఫూర్తి పొందుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మన యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసినాడు, అవకాశాలు ఇచ్చాడు, హక్కులు కల్పించినాడు. అవన్నీ మనం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళినట్లయితేనే అనేక విధాలుగా మనకు ఆయన యొక్క ఆత్మకు శాంతి జరుగుతుంది. ఆయన కోరుకున్నటువంటి భారతదేశం నిర్మితమే. ఈరోజు భారతదేశం గొప్పగా అనుకుంటే అట్టడుగు సమాజం నుండి బయటకు వచ్చి అట్టడుగు వర్గాల నుంచి వెళ్ళి ఒక మార్పు తీసుకొచ్చినట్లయితేనే అది గొప్ప సమాజంగా ఒక అభివృద్ధి చెందిన భారతదేశంలో మనం చూడగలుగుతాం. అంతేకాని
ఏదో కొన్ని ప్రాంతాలు ఏదో కొంత సమాజం కొద్ది మంది మాత్రమే డెవలప్ అయ్యి మిగతా వాళ్ళు డెవలప్ కాకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది, అసమానతలకు దారితీస్తూ ఉంది. ఇప్పటికి కూడా అనేకమైన ప్రయత్నాలు పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చి ఈ రోజు మనం పోరాటం చేసిన అవసరం మనకు లేదు. ఈ రోజు మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజే మన కోసం ఆ కాన్స్టిట్యూషన్ రచించి అనేకమైనటువంటి హక్కులు కల్పించి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించి ఆయన మనకు అందించినాడు. కానీ దాన్ని తెలుసుకోకుండా ఈ రోజు కూడా మనం పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడింది. అట్లా కాదు మిత్రులారా, అలాంటి సమాజం నిర్మాత కావాలంటే మనందరిలో ఒక మార్పు తీసుకురావాలి. ఎస్పెషల్ యూత్ కూడా చాలా మార్పు అవసరం. ఏ మార్పు వస్తే మాకు సాధ్యమవుతుంది? ముఖ్యంగా 3 విధాలుగా నేను చెప్పగలుగుతాను. ప్రత్యేకంగా ఏంటంటే విద్యా రంగంలో మనం మార్పు తీసుకున్నట్లయితే జీవితంలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్ తీసుకున్నట్లయితే విద్య ఉంటేనే ఈరోజు ఫస్ట్ మార్పు అవుతుంది. దాని తర్వాత ఏంటి? ఆర్థికంగా నువ్వు సంపాదించాలంటే విద్య అవసరం. ఈరోజు ఆర్థికంగా చదువుకున్న కూడా సంపాదిస్తున్నారు, బట్ అది ప్రభుత్వం కరెక్టే కావచ్చు. అయినప్పటికీ కూడా నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ 2 ఈక్వల్ ఉన్నప్పుడే ఒక మనిషి యొక్క జీవితంలో సార్థకత కనబడుతూ ఉంటుంది. ఒక సమాజానికి మనం ఒక దారి చూపించిన వాళ్ళు అవుతాం. ఆ రోజు అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ మెయిన్ పట్టుకొని ముందుకు వెళ్ళాడు. ఆయన ఒక మన భారతదేశంలో కాదు, ప్రపంచం మేధావి. ఆయన ఈజ్ ద వరల్డ్ రికగ్నైజ్డ్ పర్సన్, చాలా నాలెడ్జ్ పర్సన్. టుడే ద 14th April ఇస్ ద వరల్డ్ నాలెడ్జ్ డే. ఈరోజు అమెరికాలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కొనియాడుతూ ఉన్నాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో చాలా వెనుకబడి ఆయనకు అనేక రకాలుగా కొన్ని చోట్ల అవమానం జరుగుతూ ఉంది. అవన్నీ మనం ఖండించాలి. ఈరోజు అవన్నీ ఖండించాలంటే మన సమాజం ముఖ్యంగా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో ముందుకు రావాలి. అదేవిధంగా ఆర్థిక పరంగా ముందుకు రావాలి, తర్వాత రాజకీయ పరంగా ముందుకు రావాలి. ఈ 3 అంశాలు మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్క దాని మీద మనం పట్టు సాధించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మన తర్వాత వచ్చే సమాజం చాలా బాగుపడుతుందని గర్వంగా చెప్పుకుంటాం. భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగంలోనే కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగున అవమానాలకు గురి అయి పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వయ ప్రతిభతో స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14 ఈరోజు సైనిక స్థావరమైన మహోమనూరిలో ఇప్పటి మధ్యప్రదేశ్లో రామ్జీ సర్కార్ మరియు భీమాబాయి దంపతులకు 14వ చివరి సంతానంగా జన్మించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి స్థానిక స్థావరం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడ పట్టణం మదడిగాడు తాలూకాలోని వారు మరాఠీ నేపథ్యం గలవారు. వారు మహారు కులానికి చెందినవారు. అంబేద్కర్ గారి పిలుచు పోరాడు అనే సిద్ధాంతంతో అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కులమత భేదము లేని సమాజం కోసం, సమానత్వం కోసం అనేక ఉద్యమ పోరాటాలకు ఊపిరి పోసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.